పేరుకే సంక్షేమ హాస్టల్స్ లోపలికి వెళ్లి చూస్తే సమస్యల వలయం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు కూడా సమస్యలతో విద్యార్థులు సాహసం చేయాల్సిందే. శిథిలావస్థకు చేరినటువంటి భవనాలు, కంపు కొడుతున్న మరుగుదొడ్లు, చన్నీటి స్నానాలు, తలుపులు లేని కిటికీలు, నేలపైనే నిద్ర, సరిపడా లేని దుప్పట్లు, అందుబాటులో ఉండని వార్డెన్లు, ఇలా ఒకటేమిటి సవాలక్ష సమస్యలు హాస్టల్లో తిష్టవేశాయి. ప్రభుత్వాలు మారుతున్నా సంక్షేమ వసతి గృహాల సమస్యలను పట్టించుకునే వారే కనిపించడం లేదు. అనకాపల్లి జిల్లా కసింకోటలోని బాలుర వసతి హాస్టల్ పరిస్థితి ఇది. ఆ హాస్టల్లో పరిస్థితి ఎలా ఉంది? ఈ దుస్థితికి కారణమేంటి? ప్రైమ్ 9 గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. పేద విద్యార్థులకు మంచి భోజనం, మంచి ఆరోగ్యం ఇవ్వాల్సిన సంక్షేమ హాస్టళ్లు వారి పాలిట నరక కూపాలవుతున్నాయి. పేరు గొప్ప, ఊరు దిబ్బల నేడు పరిస్థితి మారింది. అధికార నిర్వహణ లోపంతో అధ్వానంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని వసతి గృహాలు సమస్యలకు కేరాఫ్లుగా నిలుస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు గదుల్లేవు, సరిపడ సిబ్బంది లేరు, కనీస సౌకర్యాలు కూడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది చేస్తాం, అది చేస్తామని అధికారులు చెబుతున్నా ప్రభుత్వ వసతి గృహాల్లో మాత్రం సంక్షేమం కనిపించడం లేదు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్న ఆ దిశగా ప్రభుత్వ వసతి గృహాల్లో కనిపించడం లేదు. అధికారుల మాటలు వినిపించే సౌకర్యాలు భూతదం పెట్టి వెతికినా దొరకడం లేదు. వసతి గృహాల్లోనే కాదు, భవనాల చుట్టూ వాతావరణ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయంటూ హాస్టల్లో ఉన్న విద్యార్థులు వాపోతున్నారు. జిల్లాలో విద్యార్థుల వసతి గృహాల తాలూకా పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి, అయినా ఈ వసతి గృహాల్లో సమస్యలు పరిష్కారం కావటం లేదు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా కసింకోట బీసీ హాస్టల్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ సమస్యలను వారిని అడిగి తెలుసుకుందాం. ఇదే కసింకోటలోని బాలుర వసతి గృహం. ఇందులో 60 మంది విద్యార్థులుంటున్నారు. కానీ ఇక్కడ పరిస్థితులు బాలేపోవడంతో ఒక్కొక్కరుగా హాస్టల్ను ఖాళీ చేస్తున్నారు. వసతి గృహంలో తాగునీటి సదుపాయం లేదు. ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ట్యాపుల ద్వారా వచ్చే నీటిని గిన్నెలోకి పట్టుకుని వేడి చేసుకుని తాగుతున్నారు. ఓవర్ హెడ్ ట్యాంకు ఎన్నాళ్లకోసారి శుభ్రం చేస్తారో తెలియదని విద్యార్థులు చెబుతున్నారు. హాస్టళ్లకు ప్రహారీ గోడ లేకపోవడంతో రాత్రిపూట ఆకతాయిలు లోపలికొచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పందులు, కుక్కలు యథేచ్ఛగా చొరబడుతున్నాయి. మాది కసింకోట బీసీ బాయ్స్ హాస్టల్ చదువుతున్నాం. మేము ఒక 60 మంది ఉంటాం. హాస్టల్లో సరైన వాటర్ లేదు. మినరల్ వాటర్ కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఛానల్ని వార్డెన్ని వర్కర్స్ని అడుగుతున్నాం, కానీ వస్తుంది అంటున్నారు, కానీ ఇప్పుడు దాకా రాలేదు. మినరల్ వాటర్ ఇక్కడ వాటర్ అది బాగాలేదు. ట్యాంక్లో వాటర్ మరబెట్టేస్తున్నారు, అందరికీ సరిపోవట్లేదు. అది తాగితే స్కూల్లో వాటర్ తాగుతున్నాం తప్ప ఇక్కడ వాటర్ అవి తాగడానికి కొంచెం బాగాలేదు. వాటర్ కొద్దిగా మార్చాల్సిందిగా కోరుకుంటున్నాం. నా పేరు ఎలిపి కోటేశ్వరరావు, మాది పూడిమడక. అక్కడ నుంచి హాస్టల్లో చదువుకోవడానికి ఊరు వచ్చిన. నేను 7th క్లాస్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ప్రహారీ కూడా లేదు. నేను డిఫెన్స్ స్కూల్లో చదువుకున్నాను. నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు గోడ అనేది లేదు, మరియు ఫిల్టర్ వాటర్ కూడా లేదు. అప్పటి నుంచి కుక్కు వేడిలో పెట్టేస్తుంది. ముఖ్యంగా చెప్పాల్సి ఏంటంటే ఇక్కడ ప్రహారీ కూడా లేని వల్ల పందులు, పాములు లాంటివి నైట్ కూడా వస్తున్నాయి. అప్పుడప్పుడు అలాగే రోగాలు కూడా వస్తున్నాయి. అందువల్ల ముఖ్యంగా ఇక్కడ కావాల్సిన ఏంటంటే ప్రహారీ కూడా ఫిల్టర్ వాటర్ కావాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ మెయిన్ ఈ ప్రహారీ కూడా అది వస్తే ఎట్లా లాభం మీకు? ఎందరో జావడానికి బయట వారు 4th నుంచి ఎంతమంది జాయిన్ అవ్వడానికి కారణం అవుతుంది. అందువల్ల కావాల్సిన కోరుచున్న బయటికి ఎవరు వెళ్ళకుండా రక్షణగా ఉంటుందని కోరుతున్నాం. మరోవైపు 60 మంది విద్యార్థులున్న ఈ హాస్టల్లో కేవలం 2 మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, అవి కూడా తీవ్ర దుర్వాసన వస్తున్నాయి. స్నానపు గదులు కూడా 6 కాను 3 బాగున్నాయి. వాటికి కూడా తలుపులు సరిగ్గా లేవు. చేతులు శుభ్రం చేసుకునే చోట వాష్ బేసిన్, డ్రైన్ పైపులు లేకపోవడంతో గచ్చు మొత్తం తడిచిపోయి నాచు పేరుకుపోయింది. దీనివల్ల విద్యార్థులు జారి పడుతున్నారు. హాస్టల్ ఆవరణలో చెత్త పేరుకుపోయింది. బోర్ మోటార్, విద్యుత్ వైర్లు బయటికి కనిపిస్తూ ప్రమాదకరంగా మారాయి. విద్యార్థులకు వేడి నీటి సదుపాయం కోసం హాస్టల్ భవనంపై ఏర్పాటు చేసిన సోలార్ వాటర్ హీటర్ నిరుపయోగంగా మారింది. భవనంపై పిట్టగోడ లేకపోవడంతో విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉంది. నా పేరు గోకవాడ రావంతు, చెన్నైపల్లి నుంచి వచ్చేసి ఇక్కడ బీసీ బాయ్స్ హాస్టల్లో చదువుకుంటున్నాను. హాస్టల్లో ఉంటూ ఇక్కడ డిపిఎన్ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో కసింకోటలో చదువుకుంటున్నాను. స్కూల్కి వెళ్ళి హాస్టల్లో ఉంటున్నాను. ఇక్కడ మనకి చుట్టూ ప్రహారీ లేదు. ప్రహారీ లేకపోవడం వల్ల అక్కడ డ్రింకింగ్ చేయడం, అట్టి వచ్చి నైట్ పూట గొడవలు అట్టి చేస్తున్నారు. తర్వాత మనకి ఇక్కడ వాటర్ అనేది లేదు. వాటర్ ఇక్కడ
వేడి నీళ్ళని మరపెడుతున్నారు, అవే తాగుతున్నారు. తర్వాత అక్కడ ప్రహరీ లేకపోవడం వల్ల పందులు, కుక్కలు ఇవన్నీ వస్తున్నాయి. ఎవరెవరు వచ్చి అడిగినా, ఎంతమంది చెప్పినా సరే ఏమీ చేయలేదు. మనకి ప్రహరీ లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉంది. నాకు ప్రహరీ కావాలని ఎంతమందిని అడిగినా సరే ఏమీ ప్రయోజనం లేదు. ఇల్లు రావడం వల్ల నైట్ పూట ఎవరెవరు వస్తున్నారు, మాకు వాటర్ కూడా సరిగ్గా లేదు, ప్రహరీ కూడా లేదు అని చెప్పినా సరే ఏమి లేదు. ప్రహరీ చాలా మందికి చెప్పాం, ఇక్కడ వాటర్ గురించి కూడా అడిగారు, వాళ్ళకి చెప్పాం, అయినా సరే ఏమీ లేదు, అక్కడ వాటర్ లేదు. ఇక్కడ మనకి ప్రహరీ కట్టామంటే ఇంకా చాలా మంది వచ్చి జాయిన్ అవ్వడానికి ఇది ఉంటుంది. ఇక్కడ చాలా మంది చదువుకొని వెళ్ళారు, అప్పటి నుంచి ప్రహరీ లేదు. ఇక్కడ మేము కాకపోయినా ఇంకా చిన్న చిన్న తమ్ముళ్ళు వాళ్ళు జాయిన్ అవుతారు, వాళ్ళకి ఇంకా జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారు. మాకు అలాగే వాటర్ కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది, ఫిల్టర్ వాటర్ కావాలని కోరుకుంటున్నారు. ఆ వాటరే వేడి నీళ్ళు అవి మరగడుతున్నారు, ఉప్పు అవే తాగుతున్నాం. వసతి గృహంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను పట్టించుకునే నాదుడే లేక విద్యార్థులు విలువిల్లాడుతున్నారు. గతంలో తాగునీటి సదుపాయం కల్పించాలని గ్లాసులు పట్టుకుని విద్యార్థులు నినాదాలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. తమ సమస్యల కోసం ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా, నిరసనలు తెలిపినా తమ గోడు పట్టించుకునే అధికారే కానరావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆవరణలో చెత్త చెదారం పేరుకుపోయి పరిశుభ్రత లోపించి రోగాల బారిన పడిన సంక్షేమ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ముఖ్యంగా హాస్టల్ వెనుకున్న హైస్కూల్ వేస్ట్ వాటర్ ఇటు పక్కకు రావడంతో ఆ ప్రాంతమంతా నీరు చేరి ఆ దుర్గంధంతో, దోమల బాధతో విద్యార్థులు బాధపడుతున్నారు. నా పేరు షేక్ అలీ సార్, నేను 8వ తరగతి చదువుతున్నాను. మాది కసింకోట బీసీ బాయ్స్ హాస్టల్. మా హాస్టల్కి ప్రహరీ కూడా లేదు. ఎవరెవరు ఆకతాయిలు వస్తున్నారు, ఇక్కడ డ్రింకింగ్ చేస్తున్నారు. మేము వెళ్ళిపోమన్నా సరే వాళ్ళు ఇక్కడే ఉండి మా మీద గొడవలు దిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మా హాస్టల్ సరిగ్గా భద్రత లేదు. హాస్టల్లో నైట్ టైం పందులు సంచరిస్తున్నాయి, పాములు, దోమలు ఇలాంటివి సంచరిస్తున్నాయి. దీనివల్ల మాకు భద్రత లేకుండా పోతుంది. ఎవరెవరో వచ్చి డ్రింకింగ్ చేసి మా మీద గొడవలకి దిగుతున్నారు. తక్షణమే మాకు ప్రహరీ కూడా మరియు సెక్యూరిటీ గార్డ్ కూడా లేరు. మాకు నైట్ టైము మా సెక్యూరిటీ గార్డ్ని కూడా కల్పించవలసిందిగా కోరుతున్నాను. కశింకోట బాలుర హాస్టల్స్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని హాస్టల్ వార్డెన్ నారాయణరావు కూడా చెబుతున్నారు. విద్యార్థులు చెప్పిన సమస్యలు నిజమేనని హాస్టల్ వార్డెన్ స్పష్టం చేశారు. తాను ఇన్ఛార్జి వార్డెన్గా 3 హాస్టల్స్ చూస్తున్నారని, వారానికి 3 సార్లు ఇక్కడికి వస్తానని వివరించారు. ఇక్కడ 2 వర్కర్స్ పనిచేస్తున్నారని తెలిపారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు చెబుతున్నారని ఆయన తెలిపారు. హాస్టల్ సమస్యపై అధికారుల ముందు ఎన్నోసార్లు ఉంచామని, ఫలితం శూన్యమని హాస్టల్ వార్డెన్ అన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు సమస్య పరిష్కరించాలని విద్యార్థులు హాస్టల్ వార్డెన్ కోరుతున్నారు. నాది పర్మనెంట్ హాస్టల్ చూడవకండి. నెక్స్ట్ టైం వచ్చి నాకు కసింకోట ఇచ్చారు 8వ నెలలో. ఈ పేరేం పేరు సార్? నారాయణరావు సార్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కాంపౌండర్ ప్రాబ్లం. నెక్స్ట్ ఏమంటే వాటర్ కూడా ఇక్కడ కొంచెం బాగోలేదు సార్. ఫిల్టర్ వాటర్ ఇస్తామని చెప్పేసి అధికారులు అన్నారు, తర్వాత రాజకీయ నాయకులు అన్నారు. పిల్లలు కూడా అడగడం కూడా జరుగుతుంది. వచ్చి చూసుకొని వెళ్తున్నారు తప్ప ఫైల్ పెడుతున్నారు. కానీ మా సమస్యలు ఇంకా కోరికకి రాలేదు సార్. ఏ సమస్యలు ఉన్నాయండి ముఖ్యంగానే? మాకు కాంపౌండర్ ఉంది సార్. నెక్స్ట్ స్టాఫ్ ఒకటి ఉందండి వాంటింగ్. నెక్స్ట్ మాకు ఫిల్టర్ వాటర్ ఒకటి ఉందండి. ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి? ప్రస్తుతానికి 60 మంది ఉన్నారు సార్. 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మీ స్టాఫ్ ఎంతమంది? 2 సార్. ఇద్దరు ఎవరండి? ఒకటి దుర్గా లేడీ, ఇంకొక ఓఎస్ కొత్తగా ఇచ్చారు వాచ్మెన్. మీరు వారానికి ఎన్నిసార్లు వస్తారు? నేను 3 సార్లు వస్తున్నాను సార్. వచ్చినప్పుడు మీకు ఏంటి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? పరిస్థితి అంటే మరి పిల్లలు తాలూకుది చూసుకొని నేను వెళ్తున్నాను సార్. మరి కొన్ని సమస్యలు స్కూల్ నుంచి వస్తే స్కూల్ మాస్టర్లు కూడా మాట్లాడడం అవుతుంది, జరుగుతుంది. కుర్రోళ్ళ కోసం విషయం తెలుసుకుంటున్నాము. మళ్ళీ ఆఫీస్కి తెలియపరుస్తున్నాం, ఇలా ఉంటుంది పరిస్థితి అని చెప్పడం కూడా జరుగుతుంది.
ఇక్కడ పైపుల దగ్గర చూస్తే చాలా వరకు వాటర్ అంతా పేరుకుపోయి అక్కడ ఉంది కదా, అవును సార్. అక్కడ పరిస్థితి దాని గురించి రెక్టిఫై చేయడానికి ఏం చూడదా? అది ఏమవుతుందంటే మనకి ఆ చెట్లు తీద్దామంటే ఎంఆర్ఓ గారు పిటిషన్ పెట్టమంటున్నారు. అది దుద్దులతో పని నుంచి అదిగోండి ఒక చెట్టు వేలబడి ఉంది, అది తీస్తామంటే అది మాకు పర్మిషన్ ఇవ్వాలి సార్. కనీసం మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినా అది తీయించడానికి అవకాశం ఉంటుంది. ఆ పోయిన లేవట్లో పోయిన దానికి ఏదైనా మాకు ఇవ్వడానికి నిధులు ఇస్తే మళ్ళీ అది పూర్వప్రారంభం చేయడానికి అవుతుంది. పర్మిట్ వార్డెన్ అనేది ఒకటి వేస్తే ఆయన స్వాధీనంలో ఉంటుంది, పిల్లల అవకాశం కూడా ఉంటుంది. మెనో వరకు ఎలా ఉందండి ఇక్కడ పరిస్థితి? నేను వచ్చిన తర్వాత ఇంప్రూవ్ అయింది సార్. పిల్లల్ని అడగండి, నేను వచ్చిన తర్వాత ఏది కూడా వాళ్ళకి మనం లోడ్ చేయలేదు. గతంలో ఒక పిల్లడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు, పారిపోయారు సార్. పారిపోయాడు కదా, దాని గురించి ఏంటి, అలాంటి పరిస్థితి ఏంటి, ఎందుకు వచ్చింది? పరిస్థితి అంటే ఆ కుర్రోడు భయానికి తల్లిదండ్రులు కుట్టేస్తారని పారిపోయాడు. దాన్ని మేము వెళ్ళి వెతికి పట్టి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం జరిగింది. ఈ సమస్యలన్నింటి మీద మీరు అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఎవరికైనా మీ సమస్యను చెప్పారా? తెలియపరిచాం సార్. ఎవరికి చెప్పారండి? మా డిపార్ట్మెంట్ వారికి తెలియపరిచాం. ఈ డిపార్ట్మెంట్ అంటే ఎవరెవరికి? సీదే మేడం గారని, ఎవరండి ఆవిడ? అనకాపల్లి జిల్లా డీడీ గారని. స్పందన ఏమొచ్చింది? చూస్తాం, చేస్తాం, కలెక్టర్ గారు ఫైల్ పెడతాం అన్నాం. మరి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి ఏం తీసుకెళ్లేదు ఈ సమస్య? మా యొక్క యూనియన్ తీసుకెళ్లారండి, సత్యనారాయణ గారని మా యూనియన్ గారు తీసుకెళ్లారు. డిఎన్టీ నారాయణ గారు తీసుకెళ్లారు. ఈ హాస్టల్ తాలూకా కాంపౌండ్ వాల్ అనేసి సార్ కూడా కలడం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కలుస్తుంటాం. జనవరికనే కాదు, మామూలుగా మాకు ఈ 6వ నెలలో కొత్తగా జాయిన్ చేసేటప్పుడు ఆయన దగ్గర కలిసి ఫైళ్ళు సైన్లు చేయించుకుంటుంటాం. పిల్లలకి ఏరే తాలూకు ఎవరెవరు అనేది ఆయన కూడా చూస్తుంటారు. మొత్తానికి చదువులతో కుస్తీ పడాల్సిన విద్యార్థులు నేడు సమస్యలతో యుద్ధం చేస్తున్నారు. హాస్టల్లో ఉండలేక, అలా అని ఇంటికి వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు. మరి ఇది అధికారుల పర్యవేక్షణ లోపమా లేక నిర్లక్ష్యమా అర్థం కాని పరిస్థితి. ఎవరికి చెప్తే తమ సమస్యలు తీరుతాయో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని హాస్టల్స్లో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆశిద్దాం. చూశారు కదా, ఇది పరిస్థితి. హాస్టల్లో ప్రహారీ కూడా లేక పూర్తిగా విద్యార్థులకు రక్షణ కరువయ్యింది. ముఖ్యంగా ఆకతాయిలు కూడా ఇక్కడ చేరి నానా ఇబ్బందులు వారిని పెడుతున్నారు రాత్రులు. పారిశుద్ధ్యం కూడా చాలా అధ్వానంగా ఉంది. రక్షిత మంచినీరు లేక త్రాగడానికి వారు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ అనారోగ్యానికి గురవుతారని భయపడుతున్నారు. ఈ సమస్యలన్నీ అధికారులకి చెప్పినా ఫలితం మాత్రం కనపడలేదని వాళ్ళంతా వాపోతున్నారు. ఈ మాటలన్నీ నిజమేనని, విద్యార్థులు చెప్పిన ప్రతి మాట సమస్య కూడా నిజమేనని చెప్పేసి హాస్టల్ వార్డెన్ కూడా చెప్తున్నారు.